హాయ్ ఇవాళ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే వల్లభనేని వంశీకి మరొకసారి చుక్కు ఎదురైంది. వల్లభనేని వంశీ ఆయన దీనికి అప్లై చేసుకున్నారు, ముందస్తు బెయిల్ కోసం అప్లై చేసుకున్నారు. ఆ ముందస్తు బెయిల్ నిరాకరిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. వాస్తవానికి ఆయన ఎక్స్పెక్ట్ చేశారు ముందస్తు బెయిల్ వస్తుందని. ఏంటి ముందస్తు బెయిల్ ఏంటి, ఆల్రెడీ అరెస్ట్ అయ్యాడు కదా, మళ్ళీ బెయిల్కి అప్లై చేసుకోవాలి కానీ ముందస్తు బెయిల్ ఏంటి అని చాలామందికి సందేహం రావచ్చు. ఆయన అప్లై చేసుకున్నది ముందస్తు బెయిల్ దేనికోసం అంటే గన్నవరం టీడీపీ ఆఫీసు మీద దాడి వ్యవహారానికి సంబంధించి ఆయన అప్లై చేసుకున్నాడు. ఇప్పటికే ఆయన అరెస్ట్ అయిన దేని మీద, సో ఈ కేసును విత్డ్రా చేసుకోమని కిడ్నాప్ చేసి సత్యవర్ధన్ అనే ఒక దళిత యువకుడిని టీడీపీ ఆఫీసులో అకౌంటెంట్గా సంథింగ్ ఏదో ఆఫీస్ అసిస్టెంట్గా పనిచేస్తాడు. ఆ పిల్లాన్ని తీసుకుపోయి చాలా పెద్ద ఎత్తున భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి హైదరాబాద్ పట్టుకొచ్చి హైదరాబాద్లో ఆ అబ్బాయిని భయపెట్టి కేసు వాపస్ తీసుకునేలా చేసినందుకు ఆ కేసులో ఆయన అరెస్ట్ చేశారు. ఆయనతో పాటుగా చాలామందిని అరెస్ట్ చేశారు. దాదాపుగా ఒక 12 మంది మీద A1 నుంచి A12 వరకు ఉన్నారు. ఈ 12 మంది మీద కేసులు నమోదు చేశారు. సో అందులో ఇప్పటికే దాదాపు ఒక 7 మందిని అరెస్ట్ చేసినట్టు కనబడుతుంది. ఇంకొక 4-5 పరారీలో ఉన్నట్టున్నారు. ఏదేమైనా వల్లభనేని వంశీ ఇవాళ ఆ కేసులో ఉన్నారు. ఆయన ఇంకా పోలీస్ కస్టడీలో ఉన్నారు. డెఫినెట్గా ఆయనకు ఇందులో ముందస్తు బెయిల్ లభిస్తే ఈ కేసు నుంచి ఈజీగా బయటకు రావచ్చు, బెయిల్ వస్తుందని భావించాడు. కానీ దానికి కూడా ముందస్తు బెయిల్ రాకపోవడంతో ఇక ఆయన ఇప్పట్లో బయటకు వచ్చే అవకాశం అయితే చాలా తక్కువని మనం చెప్పాలి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన రచ్చకి మరింత ఎక్కువగా ఈ కేసు చిక్కుముడి పడుతుందని చెప్పాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారుల మీద ఎగిరాడు. ఆయన బట్టలు ఇప్పదీసి కొడతా అన్నట్టుగా ఆయన గుడ్డలు ఊడదీసి పరిగెట్టిస్తామని చెప్పారు. చాలా దుర్మార్గంగా వ్యవహరించారు జగన్మోహన్ రెడ్డి గారు. సో ఆ రకంగా అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఎన్ని అక్రమాలు ఎన్ని అన్యాయాలు చేశారు, అనేక మంది విషయంలో ఆయన పోలీస్ అధికారులను ఎలా వాడుకున్నారో మనందరం చూసాం. రఘురామకృష్ణరాజు కేసు ప్రత్యక్షంగా చూసాం. అలాగే కాదంబరి జత్వాని కేసు మనం చూసాం. మరి వాళ్ళందరినీ మరి బట్టలు ఇప్పించి పంపించాలి కదా బయటికి. సో కాబట్టి చట్టం, ధర్మం, న్యాయం వాటి పని అవి చేసుకోబోతాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు సప్త సముద్రాల వెనుకున్న మిమ్మల్ని లాగి ఈడ్చి మిమ్మల్ని శిక్షిస్తామని చెప్పడంలో వెనుక రాజకీయం ఏంటంటే వాళ్ళ వంది మాగదులు ఎవరైతే ఉన్నారో కొడాలి నాని వీళ్ళందరూ కూడా బిక్కుబిక్కుమంటూ భయపడుతూ బతుకుతూ ఉన్నారు. వాళ్ళందరిలో ఒక ఆత్మవిశ్వాసాన్ని నింపాలన్న ఉద్దేశంతో మాత్రమే ఆయన ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని మనం భావించాలి. ఏదేమైనా ఆయన ఎంత ఎక్కువ చేస్తే అంత ఊబిలోకి వల్లభనేని వంశీ కూరుకుపోయే అవకాశం మనకు కనబడతా ఉంది. ఏదేమైనా వల్లభనేని వంశీకి ఈ రకమైన పరిస్థితి ముందుగానే ఊహించాం, కానీ లేటుగా వచ్చింది అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే వల్లభనేని వంశీ చెలరేగిన విధానం మామూలు విధానం కాదు. ఎన్ని మాటలు అన్నారు. అసలే ఇంటెలిజెంట్ స్టూడెంట్ ఆయన. లోకేష్ గారు ఒకసారి పిల్లలతోటి ఇంటరాక్షన్ అవుతూ ఉంటే మధ్యలోకి వచ్చేసి ఇట్లాంటి అంటే చౌకబారు చేష్టలు అని చెప్పాలి ఇవన్నీ. ఇలాంటి చౌకబారు చేష్టలు చేసిన వ్యక్తి, చౌకబారు మాటలు మాట్లాడిన వ్యక్తి, సో దందాలు చేసిన వ్యక్తి. ముఖ్యంగా ఆయన మీద దాదాపు 100 కోట్ల రూపాయలు అన్యాక్రాంతం అయిపోయింది ఈ గనులకు సంబంధించిన విషయాల్లో, ఆ మట్టి తవ్వకాలు వీటి విషయాలను కూడా ఆరోపణలు ఉన్నాయి. ఒక కేసు తర్వాత ఒక కేసు అయితే వస్తుంది. వల్లభనేని వంశీ ఇప్పట్లో బయటకు వచ్చే అవకాశం అయితే లేదని మనం చెప్పుకోవాలి.